హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు అన్నీ తమకే తెలిసినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె తనకే అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంది. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్. ఎవరినైనా అవసరం ఉండి కలవాలనుకుంటే వాళ్ళు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో తెలుసుకోవాలి కదా. ఈ సమయంలో అతను అందుబాటులో ఉంటాడు. హీ వుడ్ బీ అవైలబుల్ ఎట్ దిస్ టైమ్. హీ వుడ్ బీ అవైలబుల్ ఎట్ దిస్ టైమ్. ఏ విషయమైనా ఎదుటి వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియకపోతే ఇప్పటి వరకు నాకు దీని గురించి తెలియదు అంటాం కదా. సో ఫార్ ఐ ఆమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. సో ఫార్ ఐ ఆమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. కొందరు వాళ్ళు తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటారు కదా. అతను తప్పు చేసి నన్ను ఇరికించాడు. హీ మేడ్ ఏ మిస్టేక్ అండ్ కార్నర్డ్ మీ. హీ మేడ్ ఏ మిస్టేక్ అండ్ కార్నర్డ్ మీ. ఎవరైనా మనల్ని నలుగురిలో అవమానపరిస్తే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటాం కదా. నేను అతనిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. I want to take revenge on him. I want to take revenge on him. ఎవరైనా మాయమాటలు చెబుతుంటే అతని మాయమాటలు నమ్మవద్దు అని చెబుతాం కదా. డోంట్ బిలీవ్ హిస్ ఎల్యూజివ్ వర్డ్స్. డోంట్ బిలీవ్ హిస్ ఎల్యూజివ్ వర్డ్స్. ఎవరైనా చేసింది తప్పనిపిస్తే నాకు తెలిసినంత వరకు మీరు చేసింది తప్పు అని చెబుతాం కదా. యాజ్ ఫార్ యాజ్ ఐ నో వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రాంగ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రాంగ్. మన స్నేహితుడు ఎవరైనా మనల్ని మోసం చేస్తే నేను అతనితో స్నేహం చేసి ఉండకూడదు అంటాం కదా. ఐ షుడ్ నాట్ హ్యావ్ బెఫ్రెండెడ్ హిమ్. I should not have befriended him. ఎవరైనా పెద్ద మొత్తంలో అప్పులు చేస్తే అతను లక్షల రూపాయలు అప్పు చేశాడు అని చెబుతాం కదా. He borrowed lakhs of rupees. He borrowed lakhs of rupees. మామిడి పండ్లు కొనేటప్పుడు బాగా పండినవి చూసుకుంటాం కదా. నాకు పూర్తిగా పండిన మామిడి పండ్లను ఇవ్వండి. Please give me the fully ripened mangoes. Please give me the fully ripened mangoes. ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకుంటాం కదా. ఎవరైనా మంచి పనులు చేస్తే మెచ్చుకోండి. Please appreciate if someone does good things. Please appreciate if someone does good things. చిన్నపిల్లలు తెలియక ఏదైనా వస్తువుని మింగేస్తూ ఉంటారు కదా. పిల్లవాడు రూపాయి నాణెం మింగేశాడు. ద బాయ్ స్వాలోడ్ ఏ 1 rupee కాయిన్. ద బాయ్ స్వాలోడ్ ఏ 1 rupee కాయిన్. అలాగే మనం ఎల్లప్పుడూ పేదలకు సహాయం చేయాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ ఆల్వేస్ హెల్ప్ ద పూర్. We should always help the poor. ఎవరికైనా కారు కొనేంత ఆర్థిక స్తోమత లేకపోతే అతను కారు కొనేంత ధనవంతుడు కాదు అని చెబుతాం కదా. He is not rich enough to buy a car. He is not rich enough to buy a car. ఎవరైనా పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకుంటే వాళ్ళు ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు
అని చెబుతాం కదా. దే ఎస్కేప్డ్ ఫ్రమ్ ఏ మేజర్ యాక్సిడెంట్. దే ఎస్కేప్డ్ ఫ్రమ్ ఏ మేజర్ యాక్సిడెంట్. అలాగే నేను నీకు జామ మొక్కలు ఇస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ గివ్ యూ గువావా ప్లాంట్స్. ఐ విల్ గివ్ యూ గువావా ప్లాంట్స్. అప్పుడప్పుడు రైళ్ళు పట్టాలు తప్పడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా. రైలు పట్టాలు తప్పడం వల్ల వందలాది మంది మరణించారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డైడ్ డ్యూ టు ఏ ట్రైన్ డిరైల్మెంట్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డైడ్ డ్యూ టు ఏ ట్రైన్ డిరైల్మెంట్. ఆకులు రాలే కాలంలో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి కదా. చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి. ఆల్ లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ షెడ్. ఆల్ లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ షెడ్. ఎవరైనా కష్టపడి బాగా సంపాదిస్తే అతను కష్టపడి కోట్లు సంపాదించాడు అని చెబుతాం కదా. హీ వర్క్డ్ హార్డ్ అండ్ ఎర్న్డ్ క్రోర్స్. హీ వర్క్డ్ హార్డ్ అండ్ ఎర్న్డ్ క్రోర్స్. అలాగే మనకు సహాయం చేసిన వారిని మనం మర్చిపోకూడదు అని ఇలా చెప్పాలి. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద పీపుల్ హూ హెల్ప్డ్ అస్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద పీపుల్ హూ హెల్ప్డ్ అస్. కొన్ని ప్రాంతాలలో ప్రతివారం మార్కెట్ జరుగుతుంది కదా. ఇక్కడ ప్రతివారం మార్కెట్ జరుగుతుంది. ద మార్కెట్ ఈజ్ హెల్డ్ హియర్ ఎవ్రీ వీక్. ద మార్కెట్ ఈజ్ హెల్డ్ హియర్ ఎవ్రీ వీక్. ఎవరైనా లెక్క చేయని తనంతో ప్రవర్తిస్తూ ఉంటే వాడికి గీర ఎక్కువ అంటాం కదా. హీ ఈజ్ ఏ రెక్లెస్ ఫెలో. హీ ఈజ్ ఏ రెక్లెస్ ఫెలో. ఎవరైనా పూలు తెంపుతుంటే తెంపొద్దని చెబుతాం కదా. గులాబీలను తెంపకండి. డోంట్ ప్లక్ అవే ద రోజెస్. డోంట్ ప్లక్ అవే ద రోజెస్. ఎవరైనా మనకి అన్యాయం చేస్తే వాళ్ళని ఎప్పటికీ నమ్మం కదా. అతను నాకు చేసిన అన్యాయానికి నేను అతనిని ఎప్పటికీ నమ్మను. ఐ విల్ నెవర్ బిలీవ్ హిమ్ ఫర్ ద ఇంజస్టిస్ హీ హ్యాస్ డన్ టు మీ. ఐ విల్ నెవర్ బిలీవ్ హిమ్ ఫర్ ద ఇంజస్టిస్ హీ హ్యాస్ డన్ టు మీ. మన ఇంటి పరిసరాల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటే ఆ విషయం చెబుతాం కదా. మా కాలనీలో చాలా పాములు తిరుగుతున్నాయి. మెనీ స్నేక్స్ ఆర్ రోమింగ్ ఇన్ అవర్ కాలనీ. మెనీ స్నేక్స్ ఆర్ రోమింగ్ ఇన్ అవర్ కాలనీ. ఎవరికైనా అప్పు పూర్తిగా తీర్చిన తరువాత నేను మీ అప్పు తీర్చేశాను అని చెబుతాం కదా. ఐ క్లియర్డ్ యువర్ డెట్. ఐ క్లియర్డ్ యువర్ డెట్. అలాగే వేలాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు అని ఇలా చెప్పాలి. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఫుల్ఫిల్ దేర్ వోస్. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఫుల్ఫిల్ దేర్ వోస్. పడుకోవడానికి మంచం లేకపోతే బొంత మీద పడుకుంటాం కదా. బొంత మీద పడుకో. స్లీప్ ఆన్ ద క్విల్ట్. స్లీప్ ఆన్ ద క్విల్ట్. కొంతకాలం తిరిగిన తరువాత వాహనం టైర్లు అరిగిపోతాయి కదా. వాహనం టైర్లు అరిగిపోయాయి. ద వెహికల్ టైర్స్ హ్యావ్ worn out. ద వెహికల్ టైర్స్ హ్యావ్ worn out. బిర్యానీ చూడగానే చాలామందికి నోరూరుతుంది కదా. బిర్యానీ చూడగానే నా నోరూరింది. మై మౌత్ వాటర్డ్ యాజ్ సూన్ యాజ్ ఐ సా బిర్యానీ. మై మౌత్ వాటర్డ్ యాజ్ సూన్ యాజ్ ఐ సా బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.